ఒక సామాన్యుడిగా మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారా? ఒక మంచి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరైతే సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ప్లాట్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, లేదా విల్లా కానీ, లేదా ఇంటిని కానీ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి కోసం ఎల్పిడిఓ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఇప్పుడు ప్రాపర్టీ మేళాని నిర్వహించబోతోంది. ఈ ప్రాపర్టీ మేళా ద్వారా కస్టమర్లకి ఎటువంటి ఉపయోగం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఎల్పిడిఓ వ్యవస్థాపకులు, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయినటువంటి భరత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భరత్ గారు, బాలాజీ అనే పేరుతో ఒక ప్రాపర్టీ మేళాను అయితే మీరు నిర్వహించబోతూ ఉన్నారు. ఆ ప్రాపర్టీ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దానివల్ల కస్టమర్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? రైట్ అండి కృష్ణ గారు. ఫస్ట్ థింగ్, మేళాలు అనేవి చాలా ఉన్నాయండి. చాలా ప్రాపర్టీ షోస్ అవుతున్నాయి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో, అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో మీరు ఎంత పెద్ద సంస్థ అయినా తీసుకోండి, రియల్ ఎస్టేట్ బాగాలేదు, రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అనేవి మీరు కథనాలు వింటున్నారు. అవును. సో ఇలాంటి సమయంలో మీరు మేళా అని కూడా మీరు అనుకోవచ్చు, చూసేవాళ్ళు కూడా అనుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ధరలు ఎవరికి వాళ్ళు ఎలా అంటే పెంచుకుంటూ పోయారు. అక్కడ మార్కెట్ ఉందా లేదా అని ఆలోచన లేకుండా పెంచుకుంటూ పోయారు, కృత్రిమంగా పెంచుకుంటూ పోయారు. సో తప్పు అనట్లేదండి. కాకపోతే ఏంటంటే ఒక స్తబ్దత ఏర్పడ్డప్పుడు ఇప్పుడు మనము మన యొక్క కరెంట్ సిచ్యువేషన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి. అటు బిల్డర్స్ కానివ్వండి, అండ్ ఈ బిల్డింగ్ రంగంలో, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మ్యాక్సిమం మీరు చూడండి అండి, ఇవాళ వరకు కూడా మీరు వీడియోస్ చూడండి, ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మియాపూర్లో 15 రూపాయల గజం ఉండే, ఇప్పుడు 2 లక్షలు అయింది. అంటే ఒక సామాన్యుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏమైపోతుందంటే ఒకలాంటి ఆశ చిగురిస్తుంది వాళ్ళల్లో. సో మీకు మచ్చుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా ఎల్బీ నగర్లోనే ఒక సంస్థలో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఫామ్ ల్యాండ్ అని తీసుకున్నారండి. ఓకే. కష్టపడి ఆటో నడిపిస్తాడు అతను. సో అతనికి ఎలా నష్టపోయిన తర్వాత వాళ్ళు బ్యానర్లు పట్టుకునేసి ప్రదర్శిస్తున్నారు ఆఫీస్ ముందు. అందులో ఒక వ్యక్తి నేను పర్సనల్ తెలిసిన వ్యక్తి, నేను మాట్లాడాను అనమాట అతనితో. మీరు ఎలా ట్రాప్ అయ్యారు, ఎలా మీరు ఇన్స్టాల్మెంట్లో వెళ్ళారు, ఏంటిదని దానిపైన ఒకసారి కూలంకుషంగా అతను మాట్లాడినప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే, నా తోటి ఆటో డ్రైవర్ అతను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అతను నాకు పరిచయం చేశాడు. సో పరిచయం చేసినప్పుడు ఆ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో ఇన్నోవా కార్ వేసుకొనేసి, మంచి కోటు అంతా వేసేసుకునేసి, మార్కెటింగ్ స్టైల్ అండి. ఒక సామాన్యుడి ఇంటికి తను వచ్చేసి మీ యొక్క ప్రాపర్టీ వాల్యూస్ని, అంటే ప్రాపర్టీ సేల్ చేసే టెక్నిక్ని ఇలా చూపించేసరికి వాళ్ళు, అరే ఒక పెద్ద వ్యక్తి మా ఇంటి దగ్గరకు వచ్చాడు, మనం కట్టేది ఎంత 10,000 కదా ఇన్స్టాల్మెంట్ అనే దాంట్లో ట్రాప్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అతనికి ఏమేమి చెప్పారు మాటలు అంటే మోటివేషన్ చేయడం, ఒకరిని ప్రాపర్టీలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కొనిపించే దాంట్లో మోటివేషన్ ఎలా చేస్తున్నారంటే, ఒకప్పుడు శోభన్ బాబు, మనం ప్రాపర్టీస్లోనే అంటే హీరో శోభన్ బాబు గారి గురించి చెప్తున్నారు. శోభన్ బాబు గారు చెప్పారు, మనం ఏదున్నా కానీ కూడా భూమి ఇంతే ఉంటుంది, పెరగదు తరగదు, మనం ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే దానిపైన వాళ్ళని మోటివేట్ చేయడం. మళ్ళీ దాని తర్వాత మీరు ఒకప్పుడు ఇక్కడ ఏరియాలో, ఎల్బీ నగర్ ఏరియాలో 100 రూపాయలకి గజం ఉండే, ఇప్పుడు 2 లక్షల గజం అయింది. ఇప్పుడు 40 కిలోమీటర్ల తర్వాత మీరు 1000 రూపాయల గజం కొంటున్నారు, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అది 1,00,000 రూపాయల గజం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వాళ్ళని మోటివేట్ చేయడం అనమాట. మోటివేట్ చేసి ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళని కొనిపించే విధంగా వాళ్ళని దింపుతున్నారు. బుక్లోకి దింపిన తర్వాత ఒక 20 ఇన్స్టాల్మెంట్ 25 ఇన్స్టాల్మెంట్ కట్టేశారు. వాళ్ళంతా కూడా కట్టిన తర్వాత కంపెనీ దివాలా తీసింది. అప్పుడు వీళ్ళంతా కూడా రోడ్డు పైన పడ్డారు. నేను అందుకొరకు చెప్తున్నానండి, ఎవరైనా కానీ కూడా ఇవాళ అయిపోయింది, దట్ ఈస్ గాన్. ఇప్పుడంతా కూడా ప్రజెంట్ ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుందనే మాట్లాడదాం. ఒకప్పుడు సిచ్యువేషన్, ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర 750 రూపాయలు ఉండే, ఇప్పుడు 7 లక్షలు అయింది. ఇలాంటివి చెప్పి మార్కెట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే అమాయకులు ఇందులో బలే అవుతున్నారు. ఉన్న వాళ్ళు ఎవరు బలే, మీరు చూడండి, ఎక్కడైనా చూడండి మీరు, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం కూడా బిల్డర్స్. మొన్న రీసెంట్గా వేరే కంపెనీ ఒకటి దివాలా తీసింది. అందులో డిఫరెంట్ యాంగిల్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్ చేసి, అంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడుతున్నారు. సో ఒకప్పుడు మాకు ఇంత ఉండే అంతుండే, ఇప్పుడు ఇంత అవుతుంది, రేపు ఇవాళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 ఏళ్ళ తర్వాత
ఇలాంటి వాటికన్నిటికీ చెక్కు పెట్టబోతుంది మన లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేయబోయే ఈ మేళా కార్యక్రమం ద్వారా. ఇప్పుడు బాలాజీ అనేటువంటి ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేళా ఏదైతే ఉందో దానివల్ల అసలు కస్టమర్లకు ఎటువంటి ఉపయోగం? ఎస్, ఇలాంటి వాటిని అన్నిటి కూడా స్క్రూటనైజ్ చేసి ఏది మంచిది ఏది చెడు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఒక అవగాహన పరుచుకునేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉంటుంది ప్రాపర్టీ మీద. సో ఇది ఎలా అంటే, మీరు ఒక ప్రాపర్టీ కొనబోయే ముందు మీకు లీగల్గా అండ్ దాని తర్వాత మార్కెట్ వాల్యూని బేస్ చేసుకునేసి అండ్ రియాలిటీని బేస్ చేసుకునేసి ఇది కొనొచ్చా లేదా అని దిశ చూపించే కార్యక్రమమే ఈ బాలాజీ ప్రాపర్టీ మేళా అండి. సో అందుకొరకే దీని పేరు కూడా వచ్చేసి బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్, రిస్క్ ఫ్రీ రియాలిటీ రీడిఫైన్ అనే దానిపైన వస్తున్నటువంటి కార్యక్రమమే ఈ RRR కార్యక్రమమే ఈ బాలాజీ ప్రాపర్టీ మేళా. సో ఈ మేళాలో పార్టిసిపేట్ చేసే ఏ ప్రాపర్టీ అయినా కూడా అది అన్ని విధాలుగా బాగుంది అని అంటేనే ఆ మేళాలో ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఆ మేళాలో ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం? ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా రానున్న రోజులలో మీరు చూడబోతారు. 100% ఇది ఒక సక్సెస్ఫుల్ మేళాగా మనం రూపుదిద్దామండి. ఎందుకంటే దీంట్లో హైకోర్టు లాయర్స్ కానివ్వండి, సర్టిఫైడ్ వాల్యుయేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సచ్ దట్ మేము ఒకటి కంకణం కట్టుకున్నామండి, ఇక బ్యానర్లు పట్టద్దు, కొన్న వాళ్ళుగా మోసపోవద్దు, అన్నిటికీ చెక్కు పెట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలి. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లకి అరచేతిలో ఆకాశాన్ని చూపించి కొన్ని ఆఫర్ల పేరిట వారిని భయంకరంగా మోసగిస్తూ ఉన్నారు. ఆ తరువాత బోర్డులు తిప్పేస్తూ ఉన్నారు. మరి కస్టమర్లు కూడా ఏ కంపెనీని నమ్మేటువంటి పరిస్థితి అయితే అంతగా లేదు. ఇటువంటి సందర్భంలో మీరు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ బాలాజీ ప్రాపర్టీ మేళా ఏదైతే ఉందో దాంట్లో ఏ కంపెనీలు రాబోతున్నాయి, ఆ కంపెనీలకి క్రెడిబిలిటీ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? రైట్ అండి, క్రెడిబిలిటీ ఉన్న మేజర్ బిల్డర్సే మనం ఇందులో ఆహ్వానిస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, దాని తర్వాత వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలు అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, వాళ్ళు అమ్మినటువంటి ఫ్లాట్స్లలో ఉన్న వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ని బేస్ చేసుకునేసి క్రెడిబిలిటీతో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న బిల్డర్స్నే మనము మ్యాక్సిమం ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదే చెప్తున్నా అండి, ఇక ఏది మార్కెటింగ్ టెక్నిక్స్ని అన్నిటిని మానేసేయండి. శోభన్ బాబు గారు చెప్పారనేసో, లేకపోతే బాబు మోహన్ గారు చెప్పారనేసో, బ్రహ్మానందం గారు చెప్పారనేసో, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారనేసి ఇక ఆపేసేయండి. రియాలిటీగా మనం రేట్స్ని చూద్దాం. ఇవాళ ఒక విషయం అండి, మోకిలాలో లాంటి ప్రాంతాలలో ఇవాళ అంతా కూడా విల్లా మార్కెట్ నుంచి మళ్ళీ అపార్ట్మెంట్ మార్కెట్కి వస్తుంది. సో డెవలప్మెంట్ అనేది విస్తరిస్తుంది హైదరాబాద్లో. సో అలాంటప్పుడు మీరు ఇన్నర్లో రేట్స్ అనేవి స్తబ్దంగా ఉన్నాయి. సో ఇది మార్కెట్ అండి. ఆ యొక్క సిచ్యువేషన్స్ని అవగాహన పరుచుకునేది ఎవరు అంటే రెగ్యులర్గా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఇది మాట్లాడగలుగుతారు. సో మీరు ఏదో తెలియక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత మేము ఇలా మోసపోయామనేసి అది అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసేది ఏదో కారో లేకపోతే బైకో లేకపోతే షర్టో ప్యాంటో కాదండి, లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదండి. ఇల్లు అంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కదా. ఆ ఇల్లు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు దాని యొక్క మొత్తం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 99.99% మీరు ఇలాంటి వాళ్ళలో ట్రాప్లో పడకుండా ఉంటారు. ఓకే, ఇవాళ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మార్కెటింగ్ టెక్నిక్గా మీరు చూడండి, ఎక్కడైనా కానీ కూడా సామాన్యుడికి ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే హీరో శోభన్ బాబు గారి గురించి మాక్సిమం చెప్తుంటారండి. ఏమని చెప్తుంటారు? ఆయన సరైన నిర్ణయం తీసుకున్నాడు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు, ఆయన ఆస్తులు డబుల్ అయ్యాయి, దానికి కారణం రియల్ ఎస్టేట్ అని చెప్తుంటారు. సో పలానా హీరో గురించో పలానా సెలబ్రిటీ గురించో చెప్పేసేసి అంటే సామాన్యునికి ఒక సెలబ్రిటీతోని అటాక్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఆ సెలబ్రిటీ ప్రభావం అనేది ఆ సామాన్యుని పైన పడుతుంది. కానీ సామాన్యునికి ఏంటిది, వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టైల్ ఏంది, మా యొక్క ఇన్కమ్ స్టైల్ ఏంది అనేది ఆలోచించారండి. సో తరచుగా ఎదురైనటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నానండి. సో ఇవాళ శోభన్ బాబు గారిని బేస్ చేసుకునేసి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మార్కెటింగ్ టెక్నిక్ గా యూజ్ చేసి అట్లా చాలా మంది నష్టపోయిన వాళ్ళు చాలా పట్టుకున్నారు. నేను అన్నాను అనమాట, ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే నష్టపోయారు అంటే ఎవరి పరిస్థితుల్ని వారు అర్థం చేసుకొని వారి బడ్జెట్ ప్రకారంగా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఒక సరైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం అంటే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు. రైట్. అండ్ నేను ఆ వ్యక్తితో అన్నాను అనమాట, సరే ఓకే అన్ని ఎకరాలు ఉంది కదా శోభన్ బాబు గారు అనేసి మీరు అన్నారు కదా,
అన్ని ఎకరాలు ఉంది కదా, సరే ఇప్పుడు ఆ మనిషి లేరు కదా, సో ఎన్ని ఎకరాలు తీసుకెళ్లిపోయాడు అతను? ఉమ్, చివరికి మనిషికి కావాల్సింది 4/6 కదండి. ఉమ్, సో ఈ విషయాన్ని ప్రజలకు వెళ్ళాలి, ఈ మెసేజ్ అనేది వెళ్ళాలి. ఉమ్. ఇక ఇలాంటి టెక్నిక్స్ తో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే వారి పెట్టుబడులు ఇన్ని నెలల్లో లేదా ఇన్ని సంవత్సరాల్లో డబల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి, 4 రెట్లు పెరుగుతాయి. దానికి ఉదాహరణ శోభన్ బాబు. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆయన ఆస్తులు 4 రెట్లు పెరిగినాయి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో అప్పుడు పరిస్థితులు వేరండి. అప్పుడు మనకు 15 రూపాయలు 20 రూపాయలు గజం లాగా ఉండేదండి జూబ్లీహిల్స్ ఇలాంటి ప్రాంతాలలో, మీరు గచ్చిబౌలి. సో ఇప్పుడు ఏంటండి 15 రూపాయలకు మనకు ఒక కూల్ డ్రింక్ కూడా రాదండి. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి రేట్లలో ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి మీరు గజంగా ఉంటారండి అనుకుందామండి, అంటే 1 కోటి రూపాయలు అవుతుందని గజం పర్ స్క్వేర్ యార్డ్. ఇట్ విల్ బి ఇంక్రీజ్ 100 times ఆఫ్టర్ 10 years. అప్పుడు సిచ్యువేషన్స్ వేరు. అప్పుడు ఇండియా ఈజ్ అండర్ డెవలపింగ్, నౌ ఇట్స్ ఆల్సో ఇస్ అండర్ డెవలపింగ్ ఓన్లీ. కాకపోతే కాంపిటేటివ్ చెప్పినట్లుగా గజం 1 కోటి రూపాయల పలికేటువంటి ఆ రోజులు ఉన్నాయా అంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే అప్పటి డెవలప్మెంట్ కి ఇప్పటి డెవలప్మెంట్ కి మనం కంపేర్ చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క మైండ్ సెట్ ని పుచ్చుపట్టినట్టు చేయొద్దండి ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి మార్కెటింగ్ టెక్నిక్స్ లలో. ఓకే. సో ఆ విషయం ఏంటంటే అండి, ఎందుకు చెప్పడం ఏంటంటే ఇందులో మేజర్ గా నష్టపోయేదంతా కూడా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళేనండి. సో ఇది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అండి, ఈ వీడియో ముఖంగా ఇప్పుడు కేవలం బాలాజీ ప్రాపర్టీ మేళాకు వచ్చిన వాళ్ళే లాభం కాదు, ఎవరు కూడా మోసపోదు. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది ఏంటంటే అండి, ఇవాళ ఎవరైనా కానీ కూడా, ఎందుకంటే అండి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ అవుతా అండి. కొందరు కోపుకుంటారు, కొందరు కోపుకుంటారు, కొందరు క్షణికావేశంలో ఏదో చేసుకుంటారు. మనం ఎన్ని చూడట్లేదు రోజుకి. ఇవాళ బిల్డర్స్ పరిస్థితి కూడా అలాగే ఉందండి. వాళ్ళు ఒక ఆశతోని ఎంటర్ అవుతారు, సేల్స్ కాక మీరు నాచారంలో చూశారు, ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అలా కస్టమర్స్ బిల్డర్ ఇన్ టైం ఇవ్వకపోతే జరిగినటువంటి నష్టాలను ఎవరు పూడుస్తారండి? ఎవరు పూడ్చలేరు. ఇదంతా కూడా మీరు ఒప్పందం చేసుకునేటప్పుడు మీరు ఒప్పందం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఒప్పందంలో బెడిసి కొట్టినప్పుడు బయటకు వస్తున్నారు, ఆ బయటకు వచ్చినప్పుడు మీరు బ్యానర్లు పడుతున్నారు. సో ఇవన్నిటికంటే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేదానికంటే ముందు, ఇప్పుడు బ్యాంక్ లో మీరు లోన్కి వెళ్తారండి, బ్యాంక్ ఇమీడియట్ గా మీకు లోన్ ఇస్తుందండి? ఇవ్వరు కదా. ఒక రూపాయి కూడా ఇవ్వదండి. చెక్ చేస్తారు, అన్ని క్రాస్ చెక్ చూస్తారు. ఇన్ని విధాలుగా ఆలోచించినాక ఒక బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నారంటే మనం ఆలోచించుకోవాలి. ఒక సామాన్యులుగా మనం ఒకరికి చేతులు డబ్బులు పెట్టే ముందు ఎన్ని విధాలుగా ఆలోచించుకోవాలండి. సరే అది మీకు అద్రగణంగా వస్తుందంటే అది వేరే విషయం, కానీ కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నలుగురిని విచారించాలి. 4 పైసలు ఖర్చు అయినా పర్వాలేదు, మీ యొక్క పెద్ద అమౌంట్కి చిన్న అమౌంట్తోని సరిపెట్టుకునేసి ఆ యొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనే దానిపైన అవగాహన పరచుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలాంటి అవగాహన పరిచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన బాలాజీ ఎల్పిడిఓ ద్వారా చేస్తున్నటువంటి ప్రాపర్టీ మేళాలో వాళ్ళకు ఒక అవగాహన పరుస్తూ మంచి బిల్డర్స్ని, ఇప్పుడు మామూలుగా ఏంటంటే మేము ఫస్ట్ మా లోకల్లో ఉన్నటువంటి బిల్డర్స్ని మేము అప్రోచ్ అయ్యాము. దే ఆర్ రెడీ. అంటే ఇది వీక్లీ వన్స్ అన్నట్టు, అంటే రానున్న రోజుల్లో ఫస్ట్ మనకి స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ వీకెండ్స్ రోజు ప్లాన్ చేయాలని చూస్తున్నామండి రానున్న రోజులలో. సో ఒకసారి స్టార్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ ప్రతి ఒక్క బిల్డర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తూ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని కూడా కస్టమర్స్కి, జెన్యూన్ కస్టమర్స్కి చెబుతూ, తద్వారా ఏంటంటే అండి ఇవాళ బిల్డర్స్ కూడా కాస్త రేట్స్లో దిగి రావాలి. కొనేవాళ్ళు ఉన్నారు, పదే చెప్తున్నానండి, కొనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేట్స్ అనేవి అమాంతంగా ఎలా ఉన్నాయంటే ఒక 5-6 years తర్వాత వచ్చే ROIsని మీరు ఇప్పుడే పెట్టేస్తున్నారు. సో దానివల్ల ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కరెక్ట్ రిటర్న్స్ రావట్లేదు.